హే హాయ్ హలో గైస్, ఈరోజు మీరు చూస్తున్నారు నీరజ్ పటేల్ అన్న ఫ్రమ్ ఛత్తీస్గఢ్, రైట్? ఛత్తీస్గఢ్ నుంచి ఫస్ట్ టైం మన ఘాట్ రోడ్లో డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఘాట్ రోడ్ డ్రైవింగ్ మన ఘాట్ రోడ్లో నేర్చుకున్నాడు. అది నేను మీకు ఐకార్డ్స్లో పెడతాను. వచ్చానని చెప్పి నాకు ఫోన్ చేశాడు. సో రాజమండ్రిలో ఉన్నాడు పాపం. 3 రోజుల నుంచి అయితే లోడ్ అవ్వలేదంట. సో నాకు ఫోన్ చేశాడు, ఇలా రాజమండ్రిలో ఉన్నాను, మీ ఊరు దగ్గర అన్నాడు. సరే అని చెప్పి వచ్చానమాట. వచ్చేటప్పుడు ఇంట్లో ఇదిగోండి ఎగ్ కర్రీ, నీరజ్ బాయ్ ఫిష్ తిండంట, అందుకే ఎగ్ కర్రీ. ఓ ఓ ఓ లేదా బాయ్, ఇదేమో మన గోదావరి చేప కర్రీ. సో నీరజ్ బాయ్తో పాటు ఇంకొక హెల్పర్ ఉన్నాడు. సో వాళ్ళిద్దరికి తీసుకొచ్చాను అనమాట. సో అంటే మన ఊరు వచ్చారు కాబట్టి మన ఆంధ్ర టేస్ట్ ఎలా ఉంటుందో చూపిద్దామని, అంటే వీడియో తీయాలని కూడా అనుకోలేదు. కాకపోతే ఒకసారి చూద్దాం. నార్త్ ఇండియన్స్కి సౌత్ ఇండియన్స్కి డిఫరెన్స్ ఉంటుంది. మనం స్పైసెస్ ఎక్కువ తింటాం, వాళ్ళు స్పైసెస్ తక్కువ తింటారు. సో మన ఊరు వచ్చారు కాబట్టి మనం ఏదో ఆతిథ్యం ఇవ్వాలి. మన ఆంధ్ర వాళ్ళకి అది ఎక్కువ కదా, అందుకే తీసుకొచ్చాను. ఇంటి దగ్గర వండి తీసుకొచ్చాను. వీళ్ళు తింటారు. ఇప్పుడు వీళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో మీరు చూడండి. ఓకే भाई, खा लो। हमारे घर में बनी है भैया, आप भी खा लो। खा చూడండి గైస్, అంటే మన ఫుడ్కి వీళ్ళ ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే చెంచా, వీళ్ళు ఏంటంటే స్పైసెస్ బాగా తక్కువ తింటారు. జస్ట్ ఫుడ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఈ క్యాబిన్ చూసారా ఎంత స్పేషియస్గా ఉందో. ఇది 16 టైర్ ట్రక్. ఇది వన్స్ మన ఘాట్ రోడ్లో ఫస్ట్ టైం నేర్చుకున్నాడు. మన ఛానల్లో ఆ వీడియో ఉంది. ఇద్దరు కలిసి స్టీరింగ్ తిప్పుతూ ఉంటారు. దాంట్లో మనోడు ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాడు. ఆ తర్వాత ఫుల్ పర్ఫెక్ట్ అయిపోయాడు అనమాట ఈ ఘాట్ రోడ్లో డ్రైవింగ్ అనేది. ఇప్పుడు ఎవరైనా రివర్స్ గేర్ కొడతారు కానీ మనోడు మాత్రం సింగిల్ టర్న్లోనే, ఏ టర్నింగ్ దగ్గరైనా సింగిల్ టర్న్లో వెళ్ళిపోతూ ఉంటాడు. అంత పర్ఫెక్ట్ అయిపోయాడు. అంటే మన ఆంధ్ర మారేడుమల్లి ఘాట్ రోడ్లో నేర్చుకున్న డ్రైవర్ టఫెస్ట్ రోడ్స్లో డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఆ వీడియో నేను మీకు ఐకార్డ్స్లోని తర్వాత లాస్ట్లో కూడా పెడతాను, చూడండి. అసలు మామూలు పర్ఫెక్షన్ రాలేదు మనోడికి. మనం కారాలు ఎక్కువ తింటాము, వీళ్ళు తక్కువ తింటారు నార్త్ ఇండియన్స్. సో भाई कैसा है? मतलब कुछ ज़्यादा ही खट्टा वाला टेस्ट आ रहा है इसमें। हाँ, हमारे छत्तीसगढ़ से ये मतलब एक को ना फ्राइड करते हैं। ओके, अंडा बुर्जी नहीं ये फ्राई करके इसको बनाया जाता है हमारे छत्तीसगढ़ में। और आपके यहाँ मैं रेगुलर मतलब कई जगह देखा हूँ ना, तो फ्राइड नहीं करते इसको, ऐसे ही बॉईल करके। नहीं, थोड़ा सा फ्राई किया। अच्छा, इसमें दिख नहीं रहा है फ्राइड का, आपका फ्राई फुल फ्राइड रहता है हमारा। అయితే మనోడు ఏమంటున్నాడంటే, మన ఆంధ్ర కర్రీలో జనరల్గా మనం చింతపండు పులుపు వేసుకుంటాం, కానీ వీళ్ళు చింతపండు పులుపు చాలా తక్కువ తింటారు. సో అక్కడ చూద్దాము. एक बार చూడండి. छोटू कैसा है वो फिश करी? एकदम सुपर अच्छा है। छत्तीसगढ़ से थोड़ा बेहतर है। नहीं, इसमें स्पाइसी बोले तो కారం అంటే ఏమంటారు? కట్టా నై, ऐसा करता ना। मिर्ची नॉर्मल। ओ पसंद आ रहा? చూడండి గైస్, మనోడి కోసం అయితే అప్కాలో, మనోడి కోసం అయితే నేను గోదావరి చేప ఇంట్లో వండించి మరీ తీసుకొచ్చాను. సో నచ్చింది అంటున్నాడు. కాకపోతే ఇది కూడా పుల్లగా ఉందని చెప్తున్నాడు. అంటే వీళ్ళు పులుపు అసలు 0 వాడతారనమాట. సో వీళ్ళ రియాక్షన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. చూడండి, గోదావరి చేప అండి. మన గోదావరి వాళ్ళ రుచులు చూపించాలి కదా. మాకు ఎప్పుడు ఘాట్ రోడ్లో ఎదురవుతూనే ఉంటారు వీళ్ళు. హాయ్ అన్న అనుకుంటూ ఉంటారు. సో మాకైతే చాలాసార్లు వీళ్ళు హెల్ప్ చేసిన రోజులు ఉంటాయి. దాహం అవుతుందంటే నీళ్ళు ఇస్తారు. ఒకసారి వీళ్ళందరూ అన్నం తింటుంటే నాకు అన్నం పెట్టారు, టీ ఇచ్చారు. పోయినసారి పోహా చేస్తా అన్నాడు, కానీ ఈ లోపు నాకు ఇంకా వేరే పని వచ్చి నేను వెళ్ళిపోయాను. ఉంటే నేను అది కూడా తినేవాడిని. సో మాకు చాలా హెల్ప్ చేస్తారనమాట. ఏదో మన ఊరు వచ్చారు కాబట్టి ఏదో నేను నా చిన్న అభిమానాన్ని నేను చూపించుకుంటున్నాను అంతే. వీళ్ళ క్యాబిన్ చూసారా అండి? ఈ క్యాబిన్ ఒక ఇల్లులాగా ఉంది. ఇదిగోండి, ఇక్కడైతే ఏంటి బట్టలు ఆరేసుకుంటున్నారు. ఇప్పుడే వీడియోలో పెడితే బాగోదని చెప్పి తీసేసాడు. ఏంటి ఇక్కడ కూలర్ ఉంటుంది, కాకపోతే ప్రస్తుతానికి అయితే ఫ్యాన్ ఉంది.
ఆ లైట్ చూసారా, మనం ఇంట్లో ఒక హాల్స్లో పెట్టుకుంటాం అలాంటి లైట్ లాగా ఉంది. తర్వాత రకరకాల రంగు లైట్లు అయితే ఉన్నాయి. ఆ ఓపెనింగ్స్లోనేమో ఏమన్నా అంటే బ్యాంక్ అదే బుక్స్ లేకపోతే ఈ బండి కాగితాలు కానీ ఇవి ఏమన్నా పెట్టుకుంటారు. ఆ తర్వాత గైస్ ఈ పక్కన చూడండి, ఇది మినీ బీరువా అనమాట. దీంట్లో మొత్తం బట్టలన్నీ పెట్టుకుంటున్నారు. సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. ఏంటి ఇది ఒక చిన్న ఇల్లు ఉంది, అంటే చిల్ల ఈ ఇల్లులాగా ఉంది. ఇందులో టాయిలెట్ తప్ప మిగతా అన్నీ ఉన్నట్టే. అది ఫ్యాన్, కంపెనీ బ్లోవర్, కంపెనీ ఇచ్చిన బ్లోవర్ అది. సో అది కూడా ఒక రకమైన ఫ్యానే. సో ఈ క్యాబినే మీకు ఒక చిన్న ఇల్లులాగా ఉందన్నమాట. చిన్న సైజు ఇల్లులాగా ఉంది ఇది. దీంట్లో ఒక ఏసీ ఉంటే ఇదో రూమే. చూసారా, మేము మొత్తం 4 ఉన్నాం ఈ క్యాబిన్లో. 4 కూడా స్పేషియస్గా కూర్చున్నాం. సో भैया तीन दिन से आप इधर रुका, माल नहीं मिला? हैवी गाड़ी है ना, उसका लोड इधर में परफेक्ट मिलता नहीं है। हमारा 35 टन का गाड़ी है, 35 टन। 35 टन। हाँ, इधर रेगुलर 12 टन, 25 टन, 30 टन, 27 टन इसका रेगुलर माल मिलता है इधर। और ये गाड़ी विशाखापट्टनम में रेगुलर 35 टन मिलेगा। इधर नहीं मिलता है, लेकिन हो जाता है मैनेज। इधर पैदापुरम से गिटे आयरन एक आयरन और होता है, वो लोड करके जाएगा। 35 टन ये पाउडर लोड होता है। बाकी दूसरा माल का ना भाड़ा अपने को नहीं जमता है। अभी देखे आप 20,000 बोल रहा था। 20,000 बोल रहा है, कैसे जाएगा? असल दिन डीजल है बोल एवरेज माइनस है ना। 14 टायर का एवरेज ज्यादा है, उसमें लेवल हो जाता है। इसमें एवरेज कम है, 2.5 का एवरेज है, 2.5 का एवरेज है, मैनेज नहीं हो पाता। చూడండి గైస్, పాపం 3 రోజుల నుంచి అయితే లోడ్ దొరకలేదు. ఇక్కడికి మొత్తం మీద అన్లోడింగ్కి అయితే వచ్చాడు మనోడు, లోడ్ దొరకలేదు. 2 రోజులు నాకు ఫోన్ చేయలేదు. 3వ రోజు ఇక్కడే ఉన్నాను, నాకు లోడ్ దొరకట్లేదు, పిచ్చిలేసిపోతుంది, ఎక్కడ ఉన్నావు అన్నాడు. సర్లే అని వచ్చాను. డ్రైవర్ లైఫ్ ఈ రకంగా ఉంటుంది గైస్. ఫ్యామిలీని వదిలేసి 3 రోజులు ఖాళీగా ఉండాలి. పోనీ పని చేస్తున్నాం అనుకోండి, ఏదన్నా టైం నడుస్తుంది. ఖాళీగా ఉండాలంటే చూడండి ఎంత కష్టమో. చూడండి, వెయిటింగ్ ఈజ్ ద హైయెస్ట్ పనిష్మెంట్ ఇన్ ద వరల్డ్. అంటే వీళ్ళు 3 రోజుల నుంచి ఒక పనిష్మెంట్ లాగా అనమాట. పాపం ఇందులోనే వండుకోవాలా, ఇందులోనే తినాలా, ఈ ఏదో ఒకటి ఇంకా ఇక ప్రాపర్గా ఇంట్లో ఉన్నట్టు అన్ని ఫెసిలిటీస్ ఉండవు ఇక్కడ. చూసారా ఎంత కష్టమో. మనం ఏదో అనుకుంటాం లారీ ఓడు అది ఇది అని చెప్పి అనుకుంటాం, కానీ మన నిత్యావసరాలు మనకు అందించడానికి లేకపోతే మన ఆ సరుకులు మనకు అందించడానికి వీళ్ళు పడే తెప్పలు ఈ రకంగా ఉంటాయి అన్నమాట. దయచేసి ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది క్రియేట్ చేసుకోండి గైస్ వీళ్ళ మీద. చాలా మంచి వాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళు. చూసారా నేను ఎంత హ్యాపీగా కూర్చొని మనోడు పక్కన కూర్చొని మాట్లాడుతున్నాను. సో ఘాట్ రోడ్లో మనోడు ఎక్స్పర్ట్ అనమాట, మామూలు డ్రైవింగ్ చేయడు అక్కడ. ఫస్ట్ వీడియో చూస్తే మీరు నవ్వుతారు. ఇద్దరు కలిసి స్టీరింగ్ తిప్పుతున్నారు. మనోడు స్టీరింగ్ పొజిషన్లో ఉన్నాడు, పక్కన ఇంకొక అతను డ్రైవింగ్ నేర్పుతున్నాడు. ఇతను కలిసి ఘాట్ రోడ్లో స్టీరింగ్ తిప్పుతున్నారు. సో అంత కష్టపడి మన ఘాట్ రోడ్లో నేర్చుకున్నాడు, ఫైనల్గా ప్రొఫెషనల్ అయిపోయాడు. ఇప్పుడు ఫుల్ ప్రొఫెషనల్ అనమాట. ఎక్కడ మనోడు రివర్స్ గేర్లు కానీ ఏం ఉండవు, సింగిల్ టర్న్లో తిప్పుతాడు. సో ఇది గైస్ వీళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్. సో भैया कैसा है अंडा करी? मस्त लगा एकदम, थोड़ा सा खट्टा है। हाँ खट्टा है, वो और अच्छा से टेस्ट दिया। हमारे छत्तीसगढ़ में करी पेस्ट डालते हैं, पेस्ट डालते हैं, लेकिन आप पेस्ट का यूज नहीं किए उसमें, ओनली ऑनियन है, ओनली ऑनियन। हाँ हमारे ऑनियन, टमाटर और चिली मिर्ची, हाँ मिर्ची और थोड़ा सा इमली। हमारा बनाने का अलग है। आपको करी के लिए ज्यादा यूज किए हो ऑनियन। फ्राइड के लिए हमारे पास, हमारे छत्तीसगढ़ में फ्राइड के लिए ऑनियन यूज होता है, फ्राइड करने के लिए। उसके बाद उसमें पेस्ट डालेगा और बहुत सारा चीज, कोई पोटैटो डालेगा, कोई पोटैटो तो जरूर डालेगा, पोटैटो डालेगा उसको करी बनाने के लिए। उसको बॉईल करेगा पोटैटो बॉईल करके। पोटैटो बोले तो आपको चिकन जैसा है। बंगाली लोग ज्यादातर यूज करते हैं, मतलब चिकन में भी उनका कंपलसरी है। చికెన్ మేబీ डालेगा ही। और పప్పులో కూడా మొన్న బంగాళదుంపలు వేసారని నేను చూశాను, నాకైతే మర్చిపోయింది అనమాట. అంటే వాళ్ళు బంగాళదుంపలు అయితే రెగ్యులర్గా తింటారు. और भैया आपका लाइफ ड्राइवर का काम कैसा रहता? इसमें प्लस पॉइंट्स भी बोलो, माइनस पॉइंट्स भी बोलो। प्लस पॉइंट, फर्स्ट थिंग, आपको शादी हुआ और नहीं? नहीं, शादी नहीं हुआ।
బ్యాచులర్ हाँ అందుకే 3 రోజులు బట్టి ఇక్కడ కూర్చున్నాడండి. అయితే పెళ్ళి అయి ఉంటే ఈ పాటికి అలా ఆవిడ రారా అన్నాను. इसीलिए हाँ 3 दिन से इधर रुका तू. प्रॉब्लम नहीं है अगर मैरिज हुआ तो लाइफ में थोड़ा सा प्रॉब्लम, लेकिन आदमी मैनेज कर लेता है. अब ऐसा के लिए क्या करेगा, क्या करेगा, आना पड़ेगा ही. हाँ फिर वो मैरिज हुआ तो मैग्नेट जैसा ना. हाँ ऐसा मैग्नेट जैसा 3 days नहीं 1 day में 1 day में चलेगा. हाँ, चलेगा. ఘాట్ రోడ్ ఒక గంటలో దాటేస్తాడు అనమాట. అయితే आपको आपको क्यों अभी तक शादी नहीं हुआ? हाँ? क्यों अभी तक शादी नहीं हुआ? शादी करने का मन भी नहीं है. मन भी नहीं है? नहीं क्यों? है, प्लस घर की कंडीशन थोड़ा सा नहीं है, और एज भी नहीं हुआ है ना. मैंने 25. 25. हाँ अभी एज अभी नहीं है. अभी अपने पास 5 ईयर है. घर का कंडीशन थोड़ा सा लेवल आ जाए, घर वर बन जाए, उसके बाद फिर करेंगे शादी. ओके मनोडे रेंट में रहते हैं अभी. ओके तो फैमिली भी छोटा फैमिली है, लेकिन थोड़ा सा घर का खर्चा मैनेज करना बहुत मुश्किल हो गया अभी. ఓకే మనోడు ఏమంటున్నాడంటే ఇంకొక 5 సంవత్సరాలు అవి చేసుకుంటాను, ప్రస్తుతానికి నాకు 25 సంవత్సరాల వయసు, నేను చిన్నోడినే కదా, ఇంట్లో కూడా కొద్దిగా కష్టాలు ఉన్నాయి, సో ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. भाई ये फील्ड में नहीं फर्स्ट टाइम आप हमारा मारेडमल्ली घाट रोड को आया ना. हाँ वो रेड कलर लारी. हाँ आपको और एक ड्राइवर हेल्प कर रहा स्टीयरिंग. हाँ मेरा क्लीनर है. हाँ क्लीनर. हाँ हेल्प कर रहा ना. हाँ वो क्या है, उस गाड़ी में ऐसा था कि वो गाड़ी में राइट में फुल कटिंग था. हाँ और लेफ्ट का कटिंग जो है ना हार्ड हो गया था. ओके वो उसको अगर मैं ढीला कर देता ना, टाइट था, टाइट लेफ्ट कटिंग टाइट था. ओके वो जैसे आदमी ज्यादा खींचेगा ना जोर से तो रेगुलर उतना ही कटेगा. जितना कटना है, जितना राइट में कटिंग था ना उतना उसमें भी कटिंग है. लेकिन वो जाम, जैसे कोई चीज जाम रहेगा तो जाम रहने का आदमी ज्यादा जोर से तनाव करेगा तो खुलेगा जरूर. अब जैसे ये टाइट है, ये अभी ढीला है, ठीक है, खुलना तो इसका उतना ही है. ये तो उतना ही खुलना है ना. ये ऐसा घूमेगा, लेकिन अभी ये ढीला है करके एक ही बार में स्लोली हो गया. ये टाइट रहता तो भी घूमता, लेकिन इसको ज्यादा ताकत लगाना पड़ता है इसमें, है ना. वैसे वो स्टीयरिंग हो गया था लेफ्ट का. ओके तो मैं आदमी से खिंचवाता था ओके तो कट जाता है एक बार. ओके फर्स्ट टाइम आप मारेडमल्ली घाट को आया ना. हाँ. फर्स्ट टाइम हाँ. आपका जिंदगी में फर्स्ट टाइम. हाँ वो टाइम आपको कैसा लगा? मैं फर्स्ट टाइम तो मतलब ड्राइवरी करके नहीं आया था. मेरे पास लॉरी था, मेरा खुद का पर्सनल लॉरी. मैं आज एक ऑनर से आज ड्राइवर लाइफ में आया हूँ. मेरे पास लॉरी था, मेरा बिजनेस बहुत बड़ा भी था, लेकिन कुछ समस्याएं आई, प्रॉब्लम ऐसे ऐसे आई कि जिसकी वजह से आज ड्राइवरी करने पे मैं मजबूर हो गया. उस समय मैं ड्राइवर के साथ आया था, फुल हाइटेड लोड भर के 12 टायर में घूमने के लिए, ट्रैवलिंग के लिए. इधर आपका आंध्र प्रदेश 2016 में आया था मैं. हाँ तो नाइट में चढ़ाया और रेगुलर रास्ते भर मेरे को वो बताया कि ऐसा ऐसा कांड होता है उस घाट में. और उस समय मैं बहुत छोटा था, एज भी नहीं था, और बाहरी दुनिया देखा नहीं था मैं उस समय 2016 में. अब वो बताया कि आपको पता होगा मारेडमल्ली घाट में पहले बहुत डेंजर था. रोड तो था डेंजर, बाकी वहाँ क्रिमिनल्स, जानवर, ये सब का मतलब ना. क्लीनर अगर उतरता था बोलते हैं, मैं ऐसा सुना हूँ भाई, अभी देखा तो नहीं हूँ, बोलते थे कि क्लीनर वापस नहीं आता था. ऐसा मेरे बहुत पुराने ड्राइवर से हम सुने हैं भाई, हम देखे नहीं है. अब मैं भी नहीं देखा अभी. कौन देखा है कौन नहीं देखा वो तो अपने को नहीं पता है ना. तो वो लोग बताते हैं, अब रही सही है या गलत है अपन तो नहीं जानते. बोलते थे कि क्लीनर अगर उतरता था पत्थर टिकाने के लिए, जैसे पत्थर टिकाने बिना गाड़ी नहीं चढ़ता है वहाँ, पत्थर टिकाना पड़ता है. अब पत्थर टिकाने के लिए अगर क्लीनर उतर गया तो वापस रिटर्न लॉरी में नहीं आता था. हाँ ऐसा हम सुने थे वहाँ. ऐसा उस घाट में. हाँ वो कोई जानवर, नर मानुस या कुछ ऐसा कोई जानवर है बोलते हैं, जो उठा ले जाता था. ओके नहीं आपको ये रोड्स कैसा लगा? रोड्स और ड्राइविंग उधर का मतलब ना, हमको ना आंध्रा आने से भी हम नीचे से जाते हैं ना, हमारा दिल गवाही नहीं देता, हमको मजा नहीं आता जब तक हम मारेडमल्ली घाट नहीं चढ़ाते ना. मतलब मारेडमल्ली घाट में ड्राइविंग नहीं करेगा ना आंध्रा आके
तो ड्राइविंग करने का मजा ही नहीं आता है। हाँ, एक बहुत अच्छा क्या बोला जाए उसको, एक्सपीरियंस मिलता है। मतलब असली अगर आरटीओ का अगर ड्राइविंग टेस्ट लेना हो तो मैं तो बोलता हूँ कि आरटीओ को मारेड मिली घाट में ड्राइवर टेस्टिंग में ले जाए। मेरे तरफ से, मेरे हिसाब से वो असली जगह है। अगर ड्राइविंग टेस्ट का लेना है उधर करना है, उधर किया तो पूरा ऑल ओवर इंडिया, ऑल ओवर इंडिया। అయితే మన ఘాట్ కోసం ఏం చెప్తున్నాడంటే చాలా డేంజరస్ గా అగర్ ఓ ఘాట్, కానీ ఒకవేళ నేను ఆ ఘాట్ లో ప్రయాణం చెయ్యకపోతే నాకు సాటిస్ఫాక్షన్ రాదు, ఎందుకంటే ఆ ఘాట్ అంటే నాకు అంత ఇష్టం అని చెప్తున్నాడు. అయితే ఆర్టీఓ డ్రైవింగ్ టెస్ట్ పెట్టాలంటే మన ఘాట్ రోడ్ అంటే మారేడుమల్లి ఘాట్ రోడ్ లో పెడితే ఆడు అసలైనోడో కాదో తెలిసిపోతుంది, ఎందుకంటే అంత కష్టమైన ఘాట్ రోడ్ అదని చెప్తున్నాడు మనోడు. ఓకే భయ్యా, मेरा ओपिनियन है ऐसा होना चाहिए, क्योंकि देखते हो आप कितनी गाड़ियां गिर जाती हैं। आप देखे थे जो रेगुलर आता है उसके लिए कोई प्रॉब्लम नहीं होता, उसको टेक्निक मालूम है कि कैसे वहां से कट करना है गाड़ी, किसी से रिवर्स होता है। मेरे से तो खैर नहीं होता है, आज तक मैं रिवर्स नहीं किया हूँ, नहीं किया, मेरे से नहीं होता है। चाहे मैं 12 लेके आऊँ 14 लेके आऊँ, वो तो फिर उस समय पिछले साल का वीडियो में तो मजबूरी था, वहाँ वो प्रॉब्लम की वजह से रिवर्स करना पड़ा। उधर उस दिन ये 16 चक्कर लेके गया 35 टन लेके, उसी टर्निंग में मैं फर्स्ट टाइम में कट कर दिया, एक बार में, वो भी नाइट में, डे में भी नहीं, नाइट में, हाँ 3 o'clock नाइट में फर्स्ट टाइम में कट किया। अब मैं ये नहीं बोलता कि मैं बहुत सुपर ड्राइवर हूँ, ऐसा नहीं बोलता, लेकिन अपने को उतना टेक्निक तो मालूम है भाई, टेक्निक का उपयोग तो करना ही है ना। जो नहीं जानता वो तो रिवर्स करेगा। अब अपने को मालूम है वहाँ से कि किस टेक्निक से वहाँ कोई भी अगर परेशानी आती है, आदमी अगर टेक्निक पता हो, कोई भी परेशानी में टेक्निक पता हो तो जल्दी आदमी निकल सकता है। नया आदमी रोड क्रॉस करने में भी 1000 बार सोचेगा, अपने को मालूम है कि कितनी भीड़ में भी कैसे क्रॉस करना है, तो टेक्निक के ऊपर रहता है। అయితే మనోడు ఏమంటున్నాడంటే రివర్స్ గేర్ అనేది ఎవరైనా వేస్తారు, అది కామనే, కాకపోతే నేను వేయడం అనేది జరగదు, ఎందుకంటే ఫస్ట్ టైం ఒకసారి వేసి ఉన్నాను, ఆ తర్వాత నుంచి ఎలా తోలాలనేది నాకు టెక్నిక్ తెలిసింది, ఆ టెక్నిక్ తెలిసిన దగ్గర నుంచి నేను సాఫీగా వెళ్ళిపోతున్నాను, నాకు బాగా నచ్చింది ఆ రోడ్ అని చెప్తున్నాడు. ओके भैया, आंध्रा का करी खाया ना? हाँ। वो कैसा है आंध्रा का करी? सुपर लगा, इसीलिए तो इतना टाइम तक खाया। हाँ, नहीं तो मैं खा चुका था खाना। ओके, मैं अच्छा लगा करके अभी सेकंड राउंड लिया हूँ राइस, नहीं तो मेरा कैपेसिटी खत्म हुआ। हाँ, इसलिए आप ऐसा है मैं कम खाता हूँ, वो अच्छा लगा इसलिए मैं नेक्स्ट बार लिया। ओके, आपको आंध्रा का करीस अच्छा लगा? वो बहुत स्पाइसी है और कम है? स्पाइसी ठीक है मेरे लिए, और भी रहता तो और सुपर लगता मेरे को। और भी वो क्या है, खट्टा क्या बोलते हैं इंग्लिश में? हाँ, इंग्लिश नहीं, सोर, खट्टा को सोर, वो थोड़ा सा ज्यादा है ना, उसमें और स्पाइसी होना मांगता। ओके, हाँ। तो मैंने देखा अभी क्या थोड़ा सा खट्टा की वजह से मीठा टाइप का भी टेस्ट आ रहा है, तीखा नहीं लग रहा है। स्पाइसी मीन्स तीखा ना, तो तीखा लेवल में है। आप कम खाते होगे इसलिए? नहीं, और खाते हो? और ज्यादा खाते। हाँ। फिर मेरे वाइफ को मैं बताया, क्या कि वो नॉर्थ इंडियंस ज्यादा अच्छा स्पाइसेस नहीं खाता, कम करो। वो आप डेली डालता ना, उसमें हाफ करो, उतना ही स्पाइसेस डालो। फ्रेंड लोग भी, हम लोग जैसे खाना उनके लिए मैं बनाऊंगा ना, वो लोग भी नहीं खाते हैं और मैं डाल दूंगा तो फिर क्या करेंगे, पानी पी के खाते। मैं तो इससे भी ज्यादा खाता हूँ, इसको पूछो ना, मेरे साथ अभी 2 महीने से रेगुलर है, ये नहीं खाता था, स्पाइसी नहीं खाता था, वो मेरे साथ रह के ना, और मैं भी नहीं खाता था। मैं उड़ीसा में था अभी पिछले साल 6 महीना, वहाँ जो मेरे पास क्लीनर लड़का था ना, वो बंगाली लोगों के साथ रह के, बंगाली लोग बहुत तीखा खाते हैं, तो वो भी फर्स्ट में खाना कुकिंग करता था तो स्पाइसी बना देता था, मैं बहुत मुश्किल से। अब वहाँ खाते खाते कंटिन्यू आदत हो गया। अब मेरे को कम तीखा मजा नहीं आता अब मेरे को और स्पाइसी चाहिए, भले मैं पानी पी के खाऊंगा लेकिन उसका टेस्ट अलग ही रहेगा। ओके, आपको अच्छा लगा आंध्रा? बहुत अच्छा लगा।
ओके हमारा सब्सक्राइबर्स को बोलो क्या कि शेयर करो, लाइक करो, शेयर करो, लाइक करो और सब्सक्राइब करो और पूरा वीडियोस को कामेंट करो, पूरा वीडियोस को कमेंट करना. ఓకే చూసారా గైస్, అదే మనోడైతే చెప్తున్నాడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అనేసి. మీరైతే చూసిన ప్రతి వీడియోని కామెంట్ చేయండి, లైక్ చేయండి, దానివల్ల రీచ్ అయితే పెరుగుతుంది. సో ఫస్ట్ టైం మన ఊరు వచ్చాడు, మొత్తం మీద నా ఆతిథ్యం ఏదో కొద్దిగా చూపించాను. ఒక ట్రక్ డ్రైవర్కి నేను ఇచ్చే రెస్పెక్ట్ ఇది. సో రెస్పెక్ట్ ట్రక్ డ్రైవర్స్ అండ్ వీ విల్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో.